ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా తన యొక్క సొంత భూమిని సేద్యపరిచి వ్యవసాయం చేసి పంట పండించేవానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది, అభివృద్ధి చెందుతారు, దేవుని దీవెనలు పొందుకుంటారు. తన సొంత భూమిని వదిలి ఇతరుల భూమిని సేద్యపరిచేవానికి లేమి వచ్చును, కరువు వచ్చును. అనగా మనకు లభించిన భూమి కానీ, ఉద్యోగము కానీ, పని కానీ జాగ్రత్తగా వాటిని కాపాడుకొని దాని ఫలితమును పొందుకునేవానికి సమృద్ధి కలుగుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, తమకున్న దానితో తృప్తి చెందాలి. ఇతరుల పరుల యొక్క స్వాస్థ్యమును దేనిని ఆశింపకూడదు. ఒకవేళ పరుల సొమ్ము ఏది ఆశించినా చివరకు వాటి వలన నష్టమే కలుగుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, ఇతరులది పొరుగువారిది ఏది ఆశింపవద్దు. ప్రస్తుతము మన సమాజంలో అనేకమైన వ్యర్థమైన ఉపయోగం లేని ఆచారములు అనేకమైనవి ఉన్నవి. వాటిలో కొన్ని దేవుని నమ్ముకున్న వారు కూడా ఆచరిస్తున్నారు. వీరు పైకి భక్తిపరుల్లా కనిపిస్తారు, కానీ వ్యర్థమైన వాటిని కూడా ఆచరిస్తున్నారు. వీరు పేరుకు క్రైస్తవులుగా అనబడుతున్నారు, అనగా వారిని వారే మోసపుచ్చుకుంటున్నారు. వీరి హృదయము మార్పు చెందకుండా భక్తిపరుల్లా చలామణి అవుతున్నారు. అన్యుల సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు. ముఖ్యముగా వాస్తులు నమ్ముచున్నారు, వాస్తులు చూపించుకుంటున్నారు. ఎంత విచారకరం! దేవుని నమ్మని వారంటే సరే, దేవుని నమ్ముకుని ప్రతి ఆదివారము ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యమును విని అంగీకరించడం లేదు, వాటిని గైకొనుట లేదు. కావున ప్రియ సహోదర సహోదరి, ఇటువంటి వారు బుద్ధి లేని వారుగా ఎంచబడతారు. దేవుని నమ్ముకుని వాక్యానుసారంగా జీవించేవారు వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీ స్తోత్రములు. ఈ వేకవన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ఇతరులది ఏది ఆశించకూడదని, సొంత భూమిని సేద్యపరిచి దాని ఫలితము ఆశించే వారికి సమృద్ధి కలుగుతుందని, మరియు వ్యర్థమైన ఆచారాలు ఆచరించేవాడు బుద్ధిహీనుడు అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. రాజకీయ నాయకులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. దైవిక జ్ఞానమును అనుగ్రహించండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. తెలుగు రాష్ట్రాలలో చలిగాలులు విపరీతంగా ఉన్నాయి తండ్రి. చలిగాలుల వలన ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మీ కృపా కాపుదల దయచేయండి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగా మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.